హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హార్డ్ క్యాండీ. ఇంకా డైరెక్ట్గా ఈ సినిమా కథలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న మన సోషల్ మీడియా లింకులు ఫాలో అవ్వండి. ఇంకా లీడ్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ ఏంటంటే ఫేస్బుక్ లో ఒక అతనితో చాటింగ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా చాలాసేపు చాటింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం నిర్ణయించుకుంటారంటే ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతాం చెప్పేసి ఒక రోజు నిర్ణయించుకుంటారు. సరే అని చెప్పేసి ఒక రోజు మీట్ అవుతారు. ఆ రోజు ఏంటంటే హీరోయిన్ ఎర్లీకి వెళ్ళి కేక్ తింటూ ఉంటుంది. సడన్ గా మన హీరోయిన్ ని చాటింగ్ చేసిన అతను వస్తాడనమాట. బట్ హీరోయిన్ కి ఏంటంటే 14 years ఉంటాయి, కానీ చాటింగ్ చేసిన అతనికి ఏంటంటే 35 years ఉంటాయి అనమాట. హీరోయిన్ ని అతను చూసి షాక్ అవుతుంది. అలాంటి సమయంలో అతను ఏం చేస్తాడంటే హీరోయిన్ కేక్ తినేటప్పుడు తన పెదాలకి కేక్ అంటుకుంటుంది అనమాట. దాన్ని తీసుకుని అతను టేస్ట్ చేస్తాడు. హీరోయిన్ కూడా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అయినా సరే వీళ్ళిద్దరు కూర్చొని ఓ పక్కన మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అతనే ఏమంటాడంటే నేను నిన్ను ఫోటోలు తీయాలంటే నువ్వు మంచి డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి అక్కడే హీరోయిన్ కి ఒక టీ షర్ట్ కొనిస్తాడు. హీరోయిన్ కూడా తీసుకొని ఆ డ్రెస్ వేసుకొని చూసుకొని తనకు కూడా చూపిస్తుంది ఎలా ఉందని చెప్పేసి. తాను కూడా బాగుందంటాడు. ఆ తర్వాత తను ఏమంటాడంటే హీరోయిన్ తో నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది కాబట్టి నీకు నేను ఫోటో షూట్ చేస్తాను, అది కూడా నా రూమ్ కి వస్తే అని చెప్పేసి హీరోయిన్ ని ఎలాగోలా ఒప్పించి తన రూమ్ కి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరి కోసం ఒక కాక్టైల్ కలుపుతుంది అనమాట. ఆ కాక్టైల్ తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అతను కూడా ఇల్లంతా తిప్పి హీరోయిన్ కి అన్ని చూపిస్తూ ఉంటాడు. అలా చూసే ప్రాసెస్ లో ఏంటంటే ఒక వాల్ కి ఏంటంటే అతను ఫొటోస్ తీసిన మోడల్స్ ఫొటోస్ అంటించుంటాయి అనమాట. అందులో ఒక అమ్మాయి ఫోటో తీసుకుని హీరోయిన్ ఆ ఫోటో చూసిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పి చూస్తుంది. దాని మీద జెనెట్ అని రాసుండి మార్చి 19 అని రాసి ఉంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరని చెప్పి హీరోని అడిగితే తను ఏం సమాధానం చెప్పడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో గర్ల్ ఫ్రెండ్ అనమాట. బట్ వాళ్ళిద్దరికి ఏంటంటే నాన్ సింక్ వచ్చేసి ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ ఆ ఫోటో అక్కడ పెట్టేస్తుంది అనమాట. పెట్టేసిన తర్వాత బాగా హీరోయిన్ వెళ్ళి అమ్మని ఒక మ్యూజిక్ ప్లేయర్ లో ఒక సీడీ ప్లే చేసి డాన్స్ చేస్తూ ఇప్పుడు నన్ను ఫోటో తీను అని చెప్పేసి మెల్లమెల్లగా తన ఒంటిపై ఉన్న బట్టలు విప్పేస్తూ ఉంటుంది. బట్ అదే సమయంలో హీరో ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ తన కళ్ళు మైకం గమ్ముతూ ఉంటాయి అనమాట. తనకు మత్తులు అయిపోతూ ఉంటాడు. హీరోయిన్ ఏంటంటే డాన్స్ చేస్తూ నన్ను ఫోటో తీయంటుంది. కట్ చేస్తే హీరో మైకంతో కింద పడిపోతాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన ట్విస్ట్ రియల్ అవుతుంది. ఏంటంటే మైకంతో కింద పడిపోయిన ఆ జెఫ్ ఎవడైతే ఉన్నాడో ఆడికి మెలకు వచ్చి చూస్తే వాడు ఒక చైర్ లో కట్లు కట్టేసి ఉంటాడు అనమాట. అతను లేచిన తర్వాత ఆడికి ఏం అర్థం కాదు. హీరోయిన్ కూడా వెంటనే వచ్చి ఏం పర్లేదు, నువ్వు మామూలు మనిషి అయిన తర్వాత మళ్ళీ మనం ఫోటోషూట్ మొదలు పెడదాం చెప్పి అనంగులోనే అతను ఏంటంటే హీరోయిన్ వైపు డౌట్ గా చూస్తాడు అనమాట. హీరోయిన్ కూడా ఏముంటుందంటే కొంపదీసి నువ్వు తాగిన కాక్టైల్ నేనేం కలిపాను అనుకుంటున్నావా, నేనేం కలపలేదని చెప్పి అనంగులోనే ఆడికి అర్థమైపోతుంది అనమాట హీరోయిన్ తన కాక్టైల్ ఏదో కలిపిందని చెప్పేసి తనకు దాహంగా ఉందని చెప్పేసి వాటర్ ఇమ్మంటాడు. హీరోయిన్ వెంటనే వాటర్ తెచ్చిస్తుంటే ఆడు తాగటానికి కూడా భయపడతాడు, ఎందుకంటే అందులో ఏమైనా కలిపిందని చెప్పేసి హీరోయిన్ వెంటనే నేనేం కలవలేదని చెప్పేసి తాగమంటుంది. జెఫ్ కూడా దాహం మీద మంచినీళ్ళు తాగేస్తాడు. తాగిన తర్వాత హీరోయిన్ తో ఇలా అంటాడు, ఎందుకు నాతో ఆట ఆడుకుంటున్నావు, దయచేసి ఆటలను ఆపే అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏముంటుందంటే అసలైన ఆట ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకొంచెం సేపట్లో ఆట స్టార్ట్ అవుతుందని చెప్పడంలోనే జెఫ్ కి డౌట్ వచ్చేసి పెద్దగా హెల్ప్ అని అరుస్తాడు. వెంటనే హీరోయిన్ తన చేతులు ఉన్న స్ప్రే తీసుకొని ఆ జెఫ్ నోట్లో కొడుతుంది అనమాట. కొట్టిన వెంటనే జెఫ్ అరవలేకపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ జెఫ్ తో ఇలా అంటుంది, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేవు, ఎందుకంటే చాలా పగడబందీగా ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే నువ్వు మామూలు ఫోటోగ్రాఫర్ కాదు, టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయిల్ని వలేసి పట్టుకొని వాళ్ళని ఫోటో షూట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ బట్టలు విప్పి ఫోటోలు తీసి ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని రేప్ చేస్తావు, ఇంకొంతమందిని చంపేసావు కూడా, ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి హీరోయిన్ అనగలోనే జెఫ్ ఏమంటాడంటే ఇలాంటివన్నీ నాకెందుకు, అసలు నేను చాలా మంచోడిని చెప్పి అనగలోనే అంత సీన్ లేదు, నేను నీతో ఫేస్బుక్ లో చాటింగ్ చేసే ముందు కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా నేను నీకు కాంటాక్ట్ అయ్యాను. నీ ఏజ్ వయసు ఉన్న వాళ్ళతో నువ్వు అసలు యాక్సెప్ట్ చేయవు, కానీ టీనేజ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నువ్వు రిప్లై ఇస్తావు, గట్టిగా మాట్లాడితే నువ్వే చాట్ చేస్తావు అని చెప్పి అనంగులోనే జెఫ్ ఏమంటాడంటే చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను వాళ్ళతో చాలా సరదాగా చాటింగ్ చేస్తానంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అవేవి నమ్మదు. అంతేకాకుండా నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిని మోసం చేసి ఫోటోలు తీసావు, వాళ్ళందరి డీటెయిల్స్ ఎక్కడో దయచేసి నువ్వు ముందుగానే చెప్పు, ఎందుకంటే అవన్నీ ఇంట్లో ఉంటాయి అని చెప్పి అనగలోనే జెఫ్ ఏమంటాడంటే నేను అలాంటి కాదని చెప్పి అంటాడు. ఇప్పుడు వెంటనే హీరోయిన్ ఇవన్నీ నేను బయట పెడతా అని చెప్పేసి ఆ జెఫ్ కూర్చున్న చైర్ ని లాక్కుని తన బెడ్రూమ్ కి వెళ్తుంది. అన్ని చెక్ చేస్తుంది. ఆ తర్వాత తన కంప్యూటర్ అన్ని చెక్ చేస్తున్న ప్రాసెస్ లో తనకేంటంటే ఆ జెఫ్ బెడ్ కింద ఒక గన్ను దొరుకుతుంది. ఈ గన్నుతో మనకేంటని చెప్పేసి పక్కన పడేస్తుంది. ఇల్లంతా ప్రతి చోట వెతుకుతుంది, కానీ ఏమి దొరకవు. ఇంకో పక్క జెఫ్ ఏమంటాడంటే అసలు నేను అలాంటివన్నీ కాదు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు చెప్పి అంటాడు. అదే సమయంలో ఆ ఇంటికి మధ్యలో ఏంటంటే ఒక సర్కిల్
లోని ఫౌంటైన్ లా ఉంటుందన్నమాట. సో దాని నిండా రాళ్ళు ఉంటాయి. హీరోయిన్ కి డౌట్ వచ్చి ఆ రాళ్ళని పక్క తీసి చూస్తే అందులో ఒక లాకర్ ఉంటుంది. సో వెంటనే జెఫ్ దగ్గరకు వచ్చి దయచేసి నీకు నువ్వుగా పాస్వర్డ్ చెప్తే ఓపెన్ అవుతుంది, లేకపోతే నేను ఎలాగోలా తెలుసుకుని మరి ఓపెన్ చేస్తానులోనే జెఫ్ కూడా కోపం వచ్చేసి సరే ఇంత తెలుసుకున్నావు కదా అది కూడా తెలుసుకొని చెప్పంలోనే హీరోయిన్ ఎంతో ట్రై చేసి చూస్తుంది, అయినా సరే ఓపెన్ అవ్వదు. చివరికి ఏంటంటే ఆ ఫోటో మీద ఉన్న ఇయర్ ని మార్చి 19 అని రాసి ఉంటుంది కదా, సో దాన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్యాటర్న్ మార్చి మరి ప్రెస్ చేస్తుంది. అప్పుడు ఆ లాక్ ఓపెన్ అవుతుంది. అది చూసిన తర్వాత జెఫ్ కి ఏంటంటే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సో వెంటనే హీరోయిన్ ఏంటంటే దాని లోపల ఉన్న ఫోటోస్ సిడీస్ అన్ని బయటికి తీసి చూస్తుంది. అందులో పైన ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రీసెంట్ గా తప్పిపోయిన అమ్మాయి. సో అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం అర్థం అవుతుంది, ఆ అమ్మాయిని రేప్ చేసి వీడే చంపేసి ఎక్కడో పడేసాడని చెప్పేసి. ఇదిలో జరుగుతుంటే ఆ జెఫ్ గిడికి ఏం చేయాలో తెలియక వెంటనే హీరోయిన్ ఒక తను తంతాడనమాట. సో తనిన తర్వాత హీరోయిన్ అడ్డం పడిపోతుంది. సో హీరోయిన్ అడ్డం పడిపోయిందని చెప్పేసి వెంటనే బెడ్రూమ్ లో ఒక గన్ను దొరికింది కదా హీరోయిన్ కి, అది మంచం మీద పడేసింది కదా, అది తీసుకుందాం అని చెప్పేసి ఆ గన్ను దగ్గరికి వెళ్తాడు. వెంటనే ఆ గన్ను తీసుకుని వస్తాడు. సో తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ వెతుకుతున్న ప్రాసెస్ లో సడన్ గా హీరోయిన్ ఏంటంటే వెనక నుంచి వచ్చేసి తన మొహానికి పాలిథిన్ కవర్ చుట్టేస్తుంది అనమాట. సో చుట్టేసిన తర్వాత తన ఊపిరాడక తన చేతిలో ఉన్న గన్ను వదిలేస్తాడు. హీరోయిన్ కూడా ఆ పాలిథిన్ కవర్ వీడి మొహానికి ఎక్కువసేపు ఉంటే వాడు కూడా చచ్చిపోతాడని చెప్పేసి జస్ట్ ముక్కు దగ్గర మాత్రం ఓపెన్ చేసి ఆ చైర్ ని పక్కకు నెట్టేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ఒక టేబుల్ మీద సినిమా ఓపెన్ అవుతుంది అనమాట. సో టేబుల్ మీద ఏంటంటే జెఫ్ ని కాళ్ళు చేతులు కట్టేసి హీరోయిన్ పడుకోబెడుతుంది. అంతేకాకుండా తన ప్యాంటు విప్పేసి తన ప్రైవేట్ పార్ట్ మీద ఒక ఐస్ ప్యాకెట్ పెడుతుంది అనమాట. సో కొంతసేపటికి ఏంటంటే జెఫ్ కి మెలకు వచ్చేసి అక్కడ ఐస్ ప్యాకెట్ ఎందుకు పెట్టి అని చెప్పి అనగలోనే సరే అదంతా పక్కన పెట్టు, దాని అందరికి ఒక ప్రాసెస్ ఉంది అని చెప్పేసి ఇంతకీ ఆ తప్పిపోయిన అమ్మాయి ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది, అయినా సరే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూడా అలాంటి ఫోటో లేదు, కేవలం నీ దగ్గర ఉంది, అంటే నువ్వు ఆ అమ్మాయిని ఫోటో తీసావు, ఏం చేసావు చెప్పు అనగలోనే అతను ఏమంటాడంటే తనను మీట్ అయింది వాస్తవమే, తనను ఫోటో తీసింది కూడా వాస్తవమే, కానీ తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను అసలు నా ఇంటికి కూడా రాలేదని చెప్తూ ఉండగా హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే ఇప్పుడు ఐస్ ప్యాక్ ఎందుకు పెట్టని చెప్పనా, సో నువ్వు దేన్ని చూసైతే నువ్వు మగాడిగా ఫీల్ అవుతున్నావో, దేన్ని అడ్డం పెట్టుకుని ఇంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నావో దాన్ని తీసేద్దాం అని చెప్పేసి హీరోయిన్ అంటుందన్నమాట. సో అది విన్న తర్వాత ఏంటంటే ఆ సైకో గడు గట్టిగా అరుస్తూ ఉంటాడు, హెల్ప్ చేయని అని చెప్పేసి. సో వెంటనే హీరోయిన్ మళ్ళీ ఆ స్ప్రే తీసుకొచ్చి వాడి నోట్లో కొడుతుంది అనమాట. సో కొట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ తను షౌట్ చేయలేకపోతాడు. సో అప్పుడు హీరోయిన్ ఇలా అంటాడు, నా బెడ్రూమ్ లో ఒక లాకర్ ఉంది, అందులో చాలా డబ్బులు ఉన్నాయి, అంతేకాకుండా నువ్వు చెప్పిందిలా చేస్తాను, మరి ముఖ్యంగా నేను ఎంతమందిని చంపాను వాళ్ళందరి లిస్ట్ చెప్పి పోలీసుల ముందు సరెండర్ అయిపోతానని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏముంటుందంటే నిన్ను పోలీసులకి పట్టించాలని ఐడియా ఉంటే ఎప్పుడో పట్టించేదాన్ని, అయినా సరే నువ్వు పోలీసుల దగ్గర నుంచి చాలా నాగ్గా తప్పించుకొని వస్తావు, అందుకే నేను ఇలాంటి చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ ఏంటంటే తను ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆపరేషన్ చేసే ముందు ఏంటంటే తనకి ఎదురుగా కెమెరా పెడుతుంది, ఎందుకంటే ఆ విజువల్స్ అన్ని ఆ సైకో గార్డ్ చూడాలని చెప్పేసి. సో కెమెరా రికార్డ్ నొక్కి తను ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకో పక్క సైకో గార్డ్ అరుస్తూ ఉంటాడు. బట్ ఏంటంటే తనకు అంత నొప్పి ఉండదు, ఎందుకంటే ఐస్ ప్యాకెట్ పెట్టింది కానీ చేయొద్దని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. తర్వాత ఆపరేషన్ ముగిసిపోతుంది. హీరోయిన్ కూడా ఆపరేషన్ సక్సెస్, నాకు బాగా కోఆపరేట్ చేసామని చెప్పేసి ఆ సైకో గార్డ్కి థ్యాంక్స్ చెప్తుంది. చెప్పిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు కాబట్టి నీకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పేసి, అంతేకాకుండా నీకు ఎనర్జీ కావాలని చెప్పేసి తన నోట్లో నీళ్లు పోస్తుంది అనమాట. సో ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ సైకో గార్డ్ ఏమంటాడంటే దీనికన్నా నన్ను చంపేయడం బెటర్ కదని చెప్పి అనగలోనే నిన్ను అంత ఈజీగా ఎలా చంపుతాను, ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేసావు, అలాంటి నిన్ను అంత ఈజీగా చావనేమని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పేసి తాను కూడా పైన రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్కి వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత ఈ సైకో గార్డ్ ఏం చేస్తాడంటే తను కట్టేసిన తాళ్ళని విప్పేసుకుని వెంటనే లేచి తన ప్రైవేట్ పార్ట్ చూసుకుంటే తనకేంటంటే ఆపరేషన్ జరగలేదు. సో హీరోయిన్ జస్ట్ భయపెట్టింది అంతే. సో అది చూసిన తర్వాత ఆ సైకో గార్డ్ కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యి ఎలాగైనా సరే ఆ అమ్మాయిని చంపేయాలని చెప్పేసి బయటకు వస్తాడనమాట. వచ్చిన వెంటనే ఆ బెడ్ మీద ఉన్న గన్నును తీసుకుని హీరోయిన్ చంపుదామని చెప్పి వెళ్తాడనమాట. సో బాత్రూమ్ లో ఏంటంటే షవర్ ఆన్ చేసిన సౌండ్ వస్తుంది. సో ఆ బాత్రూమ్ లో హీరోయిన్ ఉందని చెప్పేసి వెంటనే బాత్రూమ్ లోకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు. సో వెనకాల నుంచి హీరోయిన్ వచ్చేసి తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి కింద పడుకోబెడుతుంది. సో పడుకోబెట్టిన వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు తను ఎక్కడెక్కడైతే తిరిగిందో అవన్నీ క్లీన్ చేసి తను ఎక్కడైతే పట్టుకుందో అవన్నీ తుడిచేస్తుంది అనమాట. ఎందుకంటే తనకు సంబంధించిన ప్రింట్స్ అక్కడ ఏమి ఉండకూడదని చెప్పేసి. అప్పుడు ఇంకో పని చేస్తుంది ఏంటంటే వెంటనే ఫోన్ తీసుకొని ఆ సైకో గడి గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు అర్జెంట్ గా రండి, ఎందుకంటే మీరు కనుక రావడం లేట్ అయితే మీడియా అని న్యూస్ అని కొంచెం గోలగోల అయిపోతుంది, తొందరగా రండి అని చెప్పనలోనే ఆ సైకో గడి గర్ల్ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి బయలుదేరుతుంది. సో ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ సైకో గడి పడిపోయాడు కదా వాడిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఉరితాడులా సెట్ చేసి వాడి కాళ్ళ కింద ఒక బల్ల పెడుతుంది అనమాట. ఎందుకంటే ఆ సైకో గడు కొంచెం కదిలినా సరే ఆ కాళ్ళ కింద బల్ల జరిగిపోతుంది, తనకు ఉరిపడిపోతుంది. సో అప్పుడు హీరోయిన్ ఆ సైకో గడితో ఒక విషయం చెప్పబోతున్నప్పుడు
సడన్ గా ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఆ సైకో గడి ఇదే టైం అనుకొని గట్టిగా హెల్ప్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి మూతికి టేప్ వేసేసి వెంటనే తాను డోర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన వచ్చేసి ఏంటి లోపల గొడవ జరుగుతుంది ఏంటి చెప్పి పనులోనే అలాంటిది ఏం లేదు, తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకనే హెల్ప్ అని చెప్పేసి నన్ను పిలుస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది అనమాట. సో చెప్పిన తర్వాత ఆ పక్కింటి ఆవిడ ఇంతకు నువ్వెవరని చెప్పి పనంలోనే తనకి రిలేటివ్ని, తనకి హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి నేను చూసుకుంటున్నాను చెప్పి పనంలోనే ఆవిడ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సైకో గడి దగ్గరికి వస్తుంది అనమాట. ఆ సైకో గడి దగ్గరికి వచ్చి ఆ టేప్ తీసిన తర్వాత సైకో గడి ఏమంటాడంటే సో పక్కింటి ఆవిడ నిన్ను చూసింది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ పోలీసులకు చెప్తుంది, అప్పుడు పోలీసులు ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తారని చెప్పి పనంలోనే సరే అరెస్ట్ చేయని, అరెస్ట్ చేసినా కూడా నేను చిన్నపిల్లను కాబట్టి ఖచ్చితంగా నన్ను 2 సంవత్సరాలు వదిలిపెడతారు, ఒకవేళ నన్ను పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు చచ్చిన తర్వాతనే చెప్పేసి హీరోయిన్ ఆ సైకో గడితో చెప్తుందన్నమాట. సో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సైకో గడి ఏం చేస్తారంటే తన కాళ్ళ కింద ఉన్న బల్లను తన్నేసి హీరోయిన్ మెడకి తన కాళ్ళు మెలేస్తాడనమాట. సో మెలేసిన తర్వాత కొత్తసేపటికి ఏంటంటే హీరోయిన్ వాడి దగ్గర నుంచి తప్పించుకుంటుంది. సో ఆ సైకో గడు కూడా పైన ఉన్న కట్లని తెంపేసుకొని హీరోయిన్ కోసం చూస్తుంటాడనమాట. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ బయటికి పారిపోతుంది. కానీ ఆ సైకో గడు పక్కన ఉన్న కత్తి పట్టుకొని హీరోయిన్ ని చంపేద్దామని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. సో అదే సమయంలో ఆ ఇంటి పైన సౌండ్ వస్తుంది అనమాట. సో టెర్రర్స్ మీద ఆ అమ్మాయి ఉందని చెప్పేసి ఈ సైకో గడు ఆవేశంగా కత్తి తీసుకుని వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ గన్ను పట్టుకొని నుంచుంటుంది. నేను తొందరగా వస్తాను అనుకుంటే ఇంత లేట్ గా వచ్చామని చెప్పేసి ఆ సైకో గడితో అంటుంది. ఆ సైకో గడు ఏమంటాడంటే నిన్ను చంప అవతల పడేస్తా అని చెప్పి అనగలోనే నీకంత సీన్ లేదు, నువ్వు నన్ను చంపే లోపు నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఒక పోలీసులో ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పాను, సో తను వచ్చిన తర్వాత నీ నిజం మొత్తం తెలిసిపోతుందని చెప్పి అనగలోనే ఆ సైకో గడు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే తనకి తన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంతో ఇష్టం కాబట్టి. సో అదే సమయానికి ఆ ప్లేస్ కి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. సో వచ్చిన తర్వాత వెంటనే ఆ సైకో గడి టెట్టే దాక్కుంటాడు అనమాట. సో అప్పుడు హీరోయిన్ ఆ సైకో గడితో ఇలా అంటుంది, సో నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు ఆ విషయం చేసినట్లయితే ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు మంచుడు అయిపోతాను చెప్పి అనగలోనే ఏంటో చెప్పంటాడు అనమాట. సో హీరోయిన్ వాడికి ఏ విషయం చెప్తుందంటే ఇక్కడ ఒక రోప్ ఉంది, దాన్ని తల కట్టుకొని ఇక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకొని చచ్చిపో, ఈ ప్రపంచానికి నీ గురించి ఎవ్వరికి ఏమి చెప్పను, సో అప్పుడు నువ్వు ఈ ప్రపంచం దృష్టిలో మంచుడు అని చెప్పి అనగలోనే ఆ సైకో గడు కూడా ఆలోచించి సరే అని చెప్పి తన తలకి తాడు కట్టుకుంటాడు. అంతేకాకుండా తను దూకే ముందు హీరోయిన్ తో ఒక విషయం చెప్తాడు, ఏంటంటే ఆ లాకర్ లో దొరికిన అమ్మాయిని చంపింది నేను కాదు, అసలు ఆ అమ్మాయిని చేసి నేను ఫోటోలు మాత్రమే తీశాను, అతను వేరే అని చెప్పి అనగలోనే హీరోయిన్ వెంటనే ఏమంటుందంటే అతను నేను ఆల్రెడీ చంపేశాను, వాడు నీ ఫ్రెండ్ అని చెప్పంలోనే ఈ సైకో గడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు నీ అడ్రస్ చెప్పింది వాడు, అందులో నువ్వు కూడా చచ్చిపోయే ముందు నీ అడ్రస్ చెప్పాడు, అందుకని ఇక్కడికి వచ్చి నేను కూడా నిన్ను చంపుతానని చెప్పనగలోనే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా వచ్చి తనకి తాడిస్తుంది. ఆ తాడు కట్టుకొని ఆ సైకో గడు ఆలోచిస్తూ నా గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి హీరోయిన్ వైపు చూసి అక్కడ నుంచి దూకుతాడు. దూకిన తర్వాత ఆ తాడుకి ఏలాడుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో హీరోయిన్ ఆ సైకో గడి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, సో నువ్వు చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ గురించి ప్రపంచానికి తెలియజేస్తాను, ఏమి కంగారు పడకని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.